నమస్తే, వెల్కమ్ టు లియో. నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వీరికి సంబంధించి ఇండియా టుడే అనేటువంటి ఒక పత్రిక ఒక ప్రశంసల జల్లు కురిపించిందని చెప్పుకోవాలి. మొత్తానికి ఎందుకు ఏంటి అనే అంశాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవం చెప్పుకోవాలంటే ఇది 4.2 అని చెప్పుకోవాలి. ఎందుకంటే 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ముందే చెప్పారు ఏంటంటే 1995 తరహాలో ఉండబోతుంది ఈసారి పరిపాలన అని చెప్పి. నిజంగానే అదే తలపిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా దావోస్లో జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. మొత్తానికి ఇండియా టుడే పత్రిక సంబంధించి ఒక ప్రశంసల జల్లు కురిపించింది. అయితే ఒక అవార్డు కూడా ప్రజెంట్ చేశారని చెప్పి తెలుస్తుంది. మొత్తానికి ఏంటి అవార్డు, ఎందుకని నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అంటే ఏం చెప్తారు? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఇండియా టుడే ప్రకటించింది ఒక అవార్డు లాగా. ఇది కొత్త కాదు వారికి. గతంలో మనం తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఇండియా టుడే ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం అనే అవార్డు ఇచ్చింది. అదేవిధంగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ అనేది కూడా అప్పట్లో ప్రకటించారనమాట. అలాగే ప్రపంచ ఎకనామిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్లో సభ్యుడు వంటి పురస్కారాలతో వారిని సత్కరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా కేంద్రంలో కూడా రాజకీయాల్లో వారు చక్రం తిప్పుతున్నారు కాబట్టి. అంతేకాకుండా 2019 నుంచి 24 వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వైసీపీ హయాంలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే వీరొచ్చిన 7 నెలల కాలంలో, 7 నెలలు కూడా కాదు, ఫస్ట్ 3 నెలలు వదిలేస్తే 4 నెలల కాలంలో 6,87,000 చిల్లర పెట్టుబడులు సాధించడం కావచ్చు, పరిశ్రమలను తీసుకురావడం కావచ్చు, అలాగే 4 లక్షల చిల్లర ఉద్యోగాల కల్పన కావచ్చు. తర్వాత ఒక పక్క అసలు మనకి రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి అనే స్థితి నుంచి ఈరోజు ఒక జంగిల్ క్లియరెన్స్ అయ్యి అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోవడం దగ్గర నుంచి పోలవరానికి 15,000 కోట్లు ఇస్తే గత ప్రభుత్వ హయాంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళించేశాడు. ఆయన దారి మళ్ళించాడు ఆ డబ్బుని. సో అటువంటి పోలవరానికి ఇవాళ నిధులు తీసుకురావడం, వెంటనే ఆ తీసుకొచ్చిన దాన్ని ఇవాళ మళ్ళా పనులు మొదలు పెట్టడం, ఇట్లా పోలవరం కూడా పరుగులు పెడుతోంది. సో ఇన్ని పనులు జరుగుతున్నాయి. తర్వాత ఆయన ముఖ్యంగా 74 ఏళ్ల వయసులో ఆయన ఎంత చకచక ఆయన నడవడం కాదు, నడిపించటం కాదు, రాష్ట్రాన్ని, దేశాన్ని మనం చూస్తే కనుకైతే రాజకీయాల్లో అటు ఆర్థికంగా ఇటు ఐటీ పరంగా అసలు మనం చూసుకుంటే కనుకైతే అంటే ఈయన అలుపెరగని యోధుడిలాగా ఆయన పనిచేస్తున్న తీరు చూసి ఈరోజు ఇండియా టుడే ఈ అవార్డు ప్రకటించడం జరిగిందండి. అందుకు మనం ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ, తర్వాత విజన్ అనేది ఆయన నోట వచ్చే మొట్టమొదటి మాట. విజన్ తప్ప ఇంకోటి ఉండదు ఆయనకి. అంటే విజన్ అంటే ఏదో ఆషామాషి విజన్ కాదు. ఇవాళ ఇక్కడ కూర్చుని 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, ఆ 20 ఏళ్ల తర్వాత జరిగేదాన్ని మనం ఎట్లా ఇప్పుడు క్యాప్చర్ చేయాలి, దాన్ని ఎట్లా మనం యువతకు అందించాలి, రాష్ట్రానికి అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించాలి అనేది ఆయన దృష్టికోణం. సో ఇప్పుడు 2020 నుంచి ఆ రోజు నవ్విన నాపచేను పండింది. ఈరోజు 2047 అంటున్నాడు ఆయన. 2047 కూడా వైసీపీ లాంటి వాళ్ళు ఏదో పెద్ద కౌంటర్ ఇస్తున్నాం అనుకుని వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. కానీ అంటే వాళ్ళకి అభివృద్ధి తెలియదు కాబట్టి, వాళ్ళకి ఐటీ అంటే తెలియదు కాబట్టి, వాళ్ళకి పరిశ్రమలు అంటే తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, తప్పులేదు. వాళ్ళ పరిశ్రమలు అంటే గుడ్లును, బొబ్బట్లు ఇలాంటివే కాబట్టి అంతకుమించి వాళ్ళు ఎదగరు. కాకపోతే ఏంటంటే ఈయన ఎదగడం అంటే ఇవాళ మీరు దావోస్కి వెళ్ళినప్పుడు ఒక బిల్ గేట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆయన పలకరించారు కదా. బాబు గారు ఎవరి దగ్గరికి వెళ్ళగా మీరు చూసారా? మీరు కేంద్రానికి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా కూడా ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళే పలకరిస్తారు. ఒక ఇలా వ్యంగ్యంగా ఇలా ఒక వెర్రి నవ్వు నవ్వుతూ ఆయన నిల్చోవాల్సిన అవసరం లేదు. అది చేసేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. ఆయనకు తెలిసింది ఏంటంటే అడగడం, నా కేసులు కొంచెం మాఫీ చేయించండి, కొంచెం నాకు ఇలా అవినీతి ఉంది నా మీద,
సో రైట్స్ జరగకుండా చూడండి, నన్ను కాపాడండి, ఇవే కదా. ఆయన రాష్ట్రం గురించి ఎప్పుడు అడిగాడు? హోదా తీసుకొస్తా అన్నాడు. ఆ హోదా అంటే ఏంటో ఆయనకు తెలియదు, ఎందుకంటే ఆయనకే హోదా లేదు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటేనండి, ఈ హోదాలు ఇవన్నీ పక్కన పెట్టి మీరు కావాల్సిన నిధులేంటి, రాష్ట్ర అభివృద్ధి ఏంటి, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన పథకాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయించాలి కేంద్రం చేత, అది రైల్వే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లు తెచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి తేగలిగాడా? జగన్మోహన్ రెడ్డి 7,000 ఎకరాలను అమ్మాలనుకున్నాడు, రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నాడు. కాబట్టి ఇవాళ అదండి, అందుకని ఇవన్నీ చూసి ఇవాళ ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి అవార్డ్స్ వారికి మరిన్ని రావాలి. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఆయన డెఫినెట్గా 2029 లోపే నిలబెడతారు. అంటే అభివృద్ధి పదానికి, ఆర్థికంగా ముందంజలో ఉండడానికి, ఐటీలో ఉద్యోగ కల్పనకి, మీరు ఏ రంగం తీసుకున్నా ఆ రకంగా, ఓ పక్క వైజాగ్ ఐటీ, ఓ పక్క రాయలసీమ అంటే కార్లు కావచ్చు, ఈ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఇట్లా ఏ జోన్కి ఆ జోన్ ఆయన డెవలప్ చేస్తూ ఆయన అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా చూపిస్తారండి. 2047 కలని ఆయన 2029 లోపే సాకారం చేస్తారు. కాబట్టి వారికి ఇలాంటి అవార్డ్స్ మరిన్ని రావాలని మనం కోరుకుందాం. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఏదైతే అవార్డు ఏదైతే ఉందో ఈ అవార్డుకి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం, ఇదంతా కూడా ఇండియా టుడేకి సంబంధించి మనం చూస్తున్నట్టు అవార్డు. అదే ప్రజల మనసులో కూడా ఎప్పుడూ అవార్డు ఇచ్చేశారు. ఏంటి అంటే సంక్షేమం మాత్రమే అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నట్టు, అంటే వాళ్ళే కనిపెట్టారన్నట్టు ఒక అద్భుతాన్ని తీసుకొచ్చిన దాన్ని కూడా దాదాపు ఏదైతే 1000 రూపాయలు పెంచుతున్న దానికి కూడా ఖచ్చితంగా 4,000 చేయడం ఒకేసారి, ప్లస్ 3 నెలల ఎలక్షన్ కోడ్కి సంబంధించి కూడా 3,000 మొత్తం కలిపి 7,000 ఒకేసారి ఇవ్వడం కావచ్చు. ఇంకా అత్యద్భుతం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1వ తారీఖే జీతాలు పడడం కావచ్చు. ఇవన్నీ చూసుకుంటూ పోతే ప్రజల మనసుల్లో కూడా ఎప్పుడూ అవార్డు వచ్చేసిందని చెప్పుకోవాలంటారా? ఏమండి, ఇవాళ కొత్తగా వచ్చిన అవార్డు వచ్చింది కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. ప్రజలు ఏరి కోరి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. మాకు ఈ దరిద్రం వద్దు బాబోయ్, మేము 5 ఏళ్ళు అనుభవించింది చాలు ఈ కష్టాలు, మాకు అసలు మా ప్రాణాలకు భద్రత లేదు, మా ఆస్తులకు భద్రత లేదు, మా భూములకి భద్రత లేదు, మా భూముల మీద కూడా ఆయన పేరు ఉంటుంది, ఆయన మొహం ఉంటుంది. అక్కడ సర్వేరాళ్ళ మీద ఈ ముఖ్యమంత్రి మొహం ఏంటి అంటే వాళ్ళు కాలుతో తన్నారు చెప్పాలంటే. పాస్బుక్ల మీద కాదు, ఆ సర్వేరాళ్ళని ఒక కాలుతో తన్ని వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలన్నారు. ఇంక ఇంతకంటా ఏం కావాలండి, మీరు మళ్ళా మాకు ముఖ్యమంత్రిగా రండి, మేము తప్పు చేశాము, ఒక 5 ఏళ్ళు మేము అన్ని రకాలుగా కూడా మేము నష్టపోయాము అని చెప్పారు. కాబట్టి ఇంక ఇంతకంటే ఆయనకి అవార్డ్స్ కితాబులు కొత్తగా అక్కర్లేదండి. చంద్రబాబు నాయుడే ఒక పెద్ద అవార్డు రివార్డు ఆంధ్రప్రదేశ్కి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరన్నట్టుగా CBN అనేది ఒక పెద్ద బ్రాండ్, ఆ బ్రాండ్కి ఇప్పుడు ఇలాంటి అవార్డులు ఇంకా మరిన్ని రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.